హాయ్, వెల్కమ్ టు ఎంగోస్ ఐఏఎస్. సో ఈరోజు గ్రూప్ 2 సిలబస్లో భాగంగా తెలంగాణ ఎకానమీలో భాగంగా మనం తెలంగాణ వ్యవసాయ రంగం గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వాస్తవంగా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ వ్యవసాయ రంగం మీద ఇది గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లో కానీ మినిమం 10 to 15 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అన్ని చాప్టర్లోకి అత్యంత కీలకమైన చాప్టర్ తెలంగాణ వ్యవసాయం. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు బాగా నిర్లక్ష్యం చేయబడిన రంగాల్లో తెలంగాణలో సాగునీటి రంగం బాగా నిర్లక్ష్యం చేయబడింది. తెలంగాణ ప్రాంతంలో తద్వారా గ్రామీణ రుణగ్రస్తత పెరిగింది. అంటే రైతులు అప్పుల పాలవడం, రైతుల ఆత్మహత్యలు సైతం మనం చూసినాం. సో దీంతోపాటు తెలంగాణ వ్యవసాయ రంగంలో నీటిపారుదల రంగంలో బాగా అన్యాయం జరిగింది. సో ఇంకొక ముఖ్యమైన విషయం, తెలంగాణ వ్యవసాయ రంగంలో నికర నీటిపారుదల గల వ్యవస్థ తక్కువగా ఉంది. అంటే సాధారణంగా పంట పండడానికి అనుకూలంగా ఉండే భూమిని మనం సేద్య భూమి అంటాం. ఈ సేద్య భూమిలో కనీసం ఒక పంట పండే భూములు కూడా తక్కువగా ఉన్నాయి. ఇక రెండో పంట గురించి మనం కనుక మాట్లాడితే చాలా తక్కువ, అంటే స్థూల సేద్యపు భూమి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి రాష్ట్ర ఆవిర్భావానికి ముందు. అంటే ఏంటి అంటే స్థూల సేద్య భూమి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక భూమి మీద ఎన్ని పంటలు పండుతున్నాయి అనేది లెక్కించేది స్థూల సేద్య భూమి. అంటే మినిమం ఒకటి కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే ఖరీఫ్, రబీ ఉండాలి. అంటే వానాకాలం పంట, యాసంగి పంట వేస్తే దాన్ని స్థూల సేద్య భూమిగా చెప్తాం. అట్లా కాకుండా ఒకటే పంట వేస్తే దాన్ని నికర సేద్య భూమిగా చెప్తాం. అంటే ఒకటే పంట పండిస్తున్నామంటే అది వర్షాధారమైన ఉండాలి, బోర్ల ద్వారా అయినా ఉండాలి. రెండో పంట కనుక మనం పండిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు పెరిగినట్టు, అంటే కాలువల ద్వారా వ్యవసాయం జరుగుతున్నట్టు అర్థం. అంటే మన దగ్గర స్థూల సేద్య భూమి తక్కువగా ఉంది, వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడింది. ఇక పంటల వైవిధ్యంలో కూడా అద్భుతమైన వైవిధ్యాన్ని మనం రకరకాల పంటలు పండించినప్పటికీ పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం బోరుబావుల మీద ఆధారపడడం అనేది మన వ్యవసాయ రంగ వ్యయాన్ని పెంచింది. దీని ద్వారా వ్యవసాయ రంగంలో అనేక నష్టాలు, లోపాలు మనం చూసుకుంటూ వచ్చినాం. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి వచ్చిన ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తాయి. ముఖ్యంగా మనం స్థూల సేద్య భూమిని పెంచే ప్రయత్నం చేస్తున్నాం, పంటల సాంద్రతను పెంచే ప్రయత్నం చేస్తున్నాం, పంటల వైవిధ్యీకరణ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం గతంలో రైతు బంధు పథకం కావచ్చు, ఇప్పుడు వచ్చిన రైతు రుణమాఫీ పథకాలు కావచ్చు, తెలంగాణను విత్తన భాండాగారంగా చేసే పరిస్థితి కావచ్చు, అత్యంత ప్రాధాన్యత అనేది వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం అనేది చాలా కీలకమైన అంశం. ఇటీవల కాలంలో మనకి 2024 ఆర్థిక సర్వే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. సో ఈ తెలంగాణ ఆర్థిక సర్వే 2024 ప్రకారం దాని ఆధారంగానే మన వ్యవసాయ రంగానికి సంబంధించిన సిలబస్ చూడాలి. ఎందుకు తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ రంగ ప్రాధాన్యతను మనం ఎందుకు చూడాల్సి వస్తుంది అనేది కనుక చూస్తే, భారతదేశానికి ఇప్పటికి కూడా వ్యవసాయమే ప్రధాన ఆధార వనరుగా మనం చూడవచ్చు. సేమ్ అదే లక్షణాలున్న తెలంగాణలో కూడా వ్యవసాయ రంగం అనేది అత్యంత కీలకమైనది. ఎక్కువ మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. సో వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ముడి సరుకును అందిస్తుంది, వ్యవసాయ ఎగుమతులను ప్రధాన పాత్రను పోషిస్తుంది. ప్లస్ రాష్ట్రంలో ఉన్న శ్రామిక జనాభాలో సుమారుగా సగం మందికి వ్యవసాయమే ఉపాధిని కల్పిస్తుంది. అంటే తెలంగాణ వ్యవసాయ రంగం అనేది అత్యంత కీలకమైన వ్యవస్థగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి సంబంధించినంత వరకు మనం జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్నే ఈ మధ్యకాలంలో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, జిఎస్విఏ అనే పదంగా కూడా వాడుతున్నాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల విలువను మొత్తాన్ని ఆ రాష్ట్ర ఆదాయాన్ని మనం జిఎస్డిపి, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అనే పేరుతో పిలుస్తామండి. సో ఈ మధ్యకాలంలో జిఎస్విఏ అంటే ఏంటి అంటే ఉత్పత్తి జరిగినప్పుడు ఒక వస్తువు ఉత్పత్తి విలువలో వాటిలో మార్కెట్లో ప్రభుత్వం విధించిన పరోక్ష పన్నులు ఉంటాయి. అంటే పన్నుల ద్వారా ఉన్న ఆదాయాన్ని కనుక లెక్కిస్తే అది జిఎస్డిపి. పన్నుల్ని తొలగించి తీస్తే కేవలం విలువని మాత్రమే, పెరిగిన విలువని మాత్రం, వస్తువు పెరిగిన విలువను మాత్రమే లెక్కిస్తే అది జిఎస్విఏ. అంటే మనం గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో పరోక్ష పన్నుల ప్రభావాన్ని తొలగిస్తున్నాము. జిఎస్డిపిలో పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి, జిఎస్విఏలో పరోక్ష పన్నులు ఉండవు. రెండోది సబ్సిడీల విషయానికి వచ్చేటప్పటికి మనం జిఎస్డిపిలో సబ్సిడీలను లెక్కించాం. అంటే మార్కెట్లో ₹30 దొరికే కిలో బియ్యాన్ని ప్రభుత్వం రూపాయికి ఇస్తుంది, లేదా ఫ్రీగా ఇస్తుంది. అంటే ₹30 సబ్సిడీ ఇస్తుంది. అంటే అంత విలువైన ఆదాయం ఇక్కడ వస్తువు సృష్టించబడుతుంది, ఉత్పత్తి జరుగుతుంది ఆదాయం.
కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ జిఎస్డిపిలో సబ్సిడీలు ఉండవు, ఇక్కడ ఏముంటాయంటే సబ్సిడీలు కలుపుతాం జిఎస్విఏలో. అంటే జిఎస్డిపికి జిఎస్విఏకి డిఫరెన్స్ చాలా సింపుల్గా ఏంటి అంటే జిఎస్డిపిలో అంటే ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల విలువతో పాటు పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. ఇక్కడ ఏం చేస్తాం, మనం సబ్సిడీలను కలిపేస్తూ పరోక్ష పన్నులను తీసేస్తే జిఎస్విఏ అంటే మనం జీడిపి అక్కడ మీరు జాతీయ ఆదాయంలో చూసినప్పుడు ఏం కనిపిస్తుంది, జాతీయ ఆదాయంలో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎట్లుంటుందో ఇక్కడనే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని అంటే జిఎస్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనకుండా విలువ చేర్చిత లేదా విలువ ఆధారిత ఆదాయంగా మనం గ్రాస్ వాల్యూ యాడెడ్గా చెప్తాం. ఇటీవల కాలంలో అంటే ఆర్థిక సంస్కరణల తర్వాత మనం ఎక్కువగా జీవీఏని అంటే ఏంటంటే జిఎస్డిపితో పాటు జిఎస్విఏ లేదా జీవీఏని మనం లెక్కిస్తూ వస్తాను. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును తెలియజేస్తుంది. సో అట్లనే మనం కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన సిలబస్లో రాష్ట్ర జిఎస్విఏ లేదా రాష్ట్ర జీవీఏలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది, దాని ప్రాధాన్యత ఎంత ఉంది, దాని ఉపరంగాల వాటా ఎంత ఉన్నది కీలక అంశం. సరే, ఓవరాల్గా అయితే మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అత్యధిక ప్రాధాన్యత ఉన్న వ్యవసాయ రంగం గ్రూప్ 2లో కూడా ఉద్యోగాన్ని లేదా గ్రూప్ 3 ఉద్యోగాన్ని ఇవ్వడంలో కీలకమైన పాత్రను అయితే పోషిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పుకోవాలి. 10 నుంచి 15 క్వశ్చన్లు ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో వీలున్నంత వరకు 24 డేటా ఎంత అందుబాటులో ఉంటే ఆర్థిక సర్వే ప్రకారం, ఒకవేళ ఆ డేటాకు సంబంధించిన లేకపోతే అంతకుముందు తెలుగు అకాడమీలో ఏదైతే ఉందో దాని బేస్డ్ క్లాసులకే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సరే చూద్దాం అసలు సిలబస్ ఏముంది తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన కనుక చూస్తే తెలంగాణ వ్యవసాయ రంగంలో సిలబస్ మనకి ఏముంది అంటే జిఎస్విఏలో వ్యవసాయ రంగ వాటా ఉంది. అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో వ్యవసాయ రంగ వాటా ఎంత ఉంది, దాని వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి, అంటే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం స్థితి ఎట్లా ఉందనేది చూడాలి. సో వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ ఉపరంగాల వారీగా వాటాలు ఇక్కడ మనకి ఒక చిన్న కీలకమైన అంశం మాట్లాడుకున్నాం. సాధారణంగా మనకి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రాథమిక రంగం అనే పదం వాడతారండి. ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టర్ లేదు, మనం తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటప్పుడు దీన్ని వ్యవసాయ రంగంగానే మాట్లాడుతున్నాం. సో వ్యవసాయ రంగంగా మాట్లాడుతున్నాం అంటే మనకు ప్రాథమిక రంగానికి వ్యవసాయ ప్రైమరీ అండ్ అగ్రికల్చర్కి కొంత డిఫరెన్స్ చూద్దాం. ప్రాథమిక రంగం అంటే ఏముంటుంది సాధారణంగా అంటే అందులో పంటలు, ఓకేనా, నెక్స్ట్ జీవోత్పత్తులు అంటే పశు సంపద, నెక్స్ట్ 3 అడవులు, 4 మత్స్య పరిశ్రమ ఉంటుంది లేదా మత్స్యరంగం అనొచ్చు, 5 మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంటుందండి. అంటే గనుల తవ్వకం అనేది ప్రాథమిక రంగంలో మనం చూస్తున్నాం. అదే మీరు వ్యవసాయ రంగం విషయానికి వచ్చేటప్పటికి వ్యవసాయ రంగం విషయంలో ఏముంటుంది వ్యవసాయ రంగంలో అంటే సో పంటలు, జీవోత్పత్తులు, అడవులు, మత్స్యరంగం కలిపితే వ్యవసాయ రంగం. వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారండి. అదే మీరు ఈ వ్యవసాయ అనుబంధ రంగాలకు మైనింగ్ కలిపితే అది ప్రాథమిక రంగం అవుతుంది. అంటే మనం వ్యవసాయ రంగంలో ఏమేం చూడాలి, ఇక్కడ పంటల సెక్టార్ చూడాలి, జీవోత్పత్తుల సెక్టార్ చూడాలి, అడవులు చూడాలి, మత్స్య పరిశ్రమ చూడాలి. అందుకని వ్యవసాయ అనుబంధ రంగాలను మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మైనింగ్ అండ్ క్వారీయింగ్ని మనం ఇక్కడ మాట్లాడట్లేదు. సో సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ ప్రాథమిక రంగంలో మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంటుంది. ప్రాథమిక రంగం తర్వాత మనం అనేది ద్వితీయ రంగం. ద్వితీయ రంగం అంటే కేవలం పరిశ్రమలు మాత్రమే ఉంటాయి. ఈ ద్వితీయ రంగాన్ని మనం సాధారణమైన పరిభాషలో పారిశ్రామిక రంగం అంటాం. పారిశ్రామిక రంగం అంటే ఏం లేదు, ద్వితీయ రంగానికి ఇక్కడి నుంచి తీసుకుపోయిన మైనింగ్ని అక్కడ కలిపితే అక్కడ మనకి పారిశ్రామిక రంగం వస్తుంది. అంటే ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి డిఫరెన్స్ ఏంటి, ప్రాథమిక రంగంలో మైనింగ్ అండ్ క్వారీయింగ్ కలిసి ఉంటుంది, ద్వితీయ రంగంలో కేవలం పరిశ్రమలు మాత్రమే ఉంటాయి. ఈ ద్వితీయ రంగానికి మనం మైనింగ్ అండ్ క్వారీయింగ్ కలిపితే ఏమొస్తుందంటే పారిశ్రామిక రంగం వస్తుంది. చిన్న డిఫరెన్స్ ఉన్నాయి, అది చూసుకోండి. మనం మాత్రం ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ని పారిశ్రామిక రంగంలో చూస్తాం కాబట్టి ఇక్కడ మనం మాట్లాడడం. అందువల్ల మనం ఏం మాట్లాడుతున్నామంటే జిఎస్విఏలో ఉపరంగాల వాటా అన్నప్పుడు పంటలు, జీవోత్పత్తులు, అడవులు, మత్స్య రంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ద్వితీయ రంగం అనట్లేదు, అందుకని డైరెక్ట్ ఏ పదం వాడుకుంటున్నాం, వ్యవసాయ రంగం అనే పదమే వాడుకుంటున్నాం. సరే, ఇక ఇందులో చూస్తే ఉపరంగాల వారీగా అంటే ఏంటి, తెలంగాణ వ్యవసాయ రంగంలో పంటలు, జీవోత్పత్తులు, అడవులు, మత్స్య రంగం ఎట్లా ఉంది అనేది చూడాలి. వీటిలో అంటే మొత్తం రాష్ట్ర ఆదాయంలో ఏది ఎక్కువ ఉంది, ఇందులో వ్యవసాయ రంగాన్ని మళ్ళీ సబ్ డివిజనల్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఏది ఎక్కువ ఉంది వ్యవసాయ రంగం అంటే పంటలు మొదటి స్థానంలో, జీవోత్పత్తులు రెండవ స్థానంలో, మత్స్య పరిశ్రమ, అడవులు వరుసగా ఆర్డర్లో కనిపిస్తాయి.
వీటిలో వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి మనం 14 నుంచి ఇప్పటిదాకా అనేది డేటా చూడాల్సి ఉంటుంది. సో ఇది మనం తర్వాత చూడొచ్చు. అంటే GSVAలో వ్యవసాయ రంగాల ఉపరంగాలకు సంబంధించిన వాటాలు ఎట్లున్నాయి, వాటి గ్రోత్ రేట్ ఎట్లా ఉన్నాయి అనేది చూడాల్సి ఉంటుందని. సో ఇక్కడ మనం వృద్ధి రేట్లు వాడుతున్నాం. మళ్ళీ వృద్ధి రేటు అంటే ఏంటి అనేది మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సహజంగా వృద్ధి రేట్లు ఎట్లా లెక్కేస్తారో కూడా ఒక మాట చెప్తున్నాను. వృద్ధి రేటు అంటే గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఉన్న మార్పునే మనం వృద్ధి రేటు, ఆదాయపరమైన మార్పును వృద్ధి రేటు అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే 2022-23 సంవత్సరంలో మన ఆదాయం 1000 కోట్లు, 2023-24లో మన ఆదాయం 1050 కోట్లు, 1050 crores. ఇప్పుడు మనకి ఏం కావాలి? వృద్ధి రేటు కావాలి. సో వృద్ధి రేటు కావాలంటే ఏం చేయాలంటే ప్రస్తుత ఆదాయం మైనస్ గత సంవత్సర ఆదాయం బై గత సంవత్సర ఆదాయం ఇంటూ 100 చేస్తే మనకు వృద్ధి రేటు వస్తుంది. సో చూద్దాం, ప్రస్తుత ఆదాయం ఎంత మనకి 1050 crores మైనస్ 1000 crores బై ఎంత గత సంవత్సర ఆదాయం ఎంత 1000. సో ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే 50, సరే ఇంటూ 100 కూడా ఉంది కదా, ఇంటూ 100 ఉంది కాబట్టి ఇది ఎంత వస్తుంది అంటే 5% గ్రోత్ రేట్ వస్తుంది. సో ఇది వృద్ధి రేట్లను లెక్కేసే విధానం అండి. అది మీరు జాతీయ ఆదాయ వృద్ధి రేట్ వేస్తారా, తలసరి ఆదాయ వృద్ధి రేట్ లెక్కేస్తారా, ఏ ఆదాయ వృద్ధి రేట్ అని లెక్కండి, వృద్ధి రేట్ లెక్కేసే విధానం ఇది. అంటే ఇక్కడ GSVG అంటే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటాలు, వ్యవసాయ రంగ వృద్ధి రేటు. నెక్స్ట్ రాష్ట్ర ఆదాయంలో ఉపరంగాలు, వాటి వాటా, వాటి వృద్ధి రేట్లు ఎట్లున్నాయో మనం చూడాల్సి వస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనం ఇంకొక ముఖ్యమైన టాపిక్ స్థూల నికర సేద్య భూమి. స్థూల నికర సేద్య భూమి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన అందుబాటులో ఉన్న, వ్యవసాయం చేయడానికి అందుబాటులో ఉన్న భూమి ఎంత, అందులో స్థూల భూమి అంటే ఏంటి, నికర భూమి అంటే ఏంటి, స్థూల భూమికి నికర భూమికి మధ్యలో నిష్పత్తినే మనం ఏమంటామంటే క్రాప్ డెన్సిటీ లేదా పంటల సాంద్రత అంటాం. తెలంగాణలో పంటల సాంద్రత ఎట్లుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఇవి కాకుండా తెలంగాణకి సంబంధించిన నేలలు, సాయిల్స్, ఏ ప్రాంతమైనా సరే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ఆ నేలల్లో ఉన్న రకాలు, ఆ నేలలో ఉన్న పోషకాలను బట్టే ఉంటుంది. కాబట్టి అంటే అతి ముఖ్యమైనది నేలలు, 2 నీటిపారుదల సౌకర్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి నేలలు అంటే మన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేలలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి నేను చూడం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే తెలంగాణకు సంబంధించిన నేలల్లో ఏ పోషకాలు ఉన్నాయి, ఏ పోషకాలు లేవు, ఏ పోషకాల్లో మనం ఏ ఎరువులు వాడుతున్నాం, తెలంగాణలో సగటు ఎరువుల వినియోగం ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎరువుల వినియోగం తక్కువగా ఉంది, ఏ జిల్లాలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉందని మాట్లాడుతాం. ఇది కాకుండా తెలంగాణకు సంబంధించి సో శీతోష్ణ స్థితి, వర్షపాతం, వీటి ఆధారంగా ఈ నేలల సారాన్ని బట్టి తెలంగాణని 3 వాతావరణ వ్యవసాయ మండలాలుగా, శీతోష్ణ స్థితి మండలాలుగా విడదీశారు. వాటికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి ఉందని చూడాలి. ఇది కాకుండా తెలంగాణలో సగటు వర్షపాతం ఎంత ఉంది, ఏ ప్రాంతాలు అధిక వర్షపాతాన్ని పొందుతున్నాయి, ఎట్లా పొందుతున్నాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక తెలంగాణకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం నీటిపారుదల రంగం, నీటిపారుదల రంగం. అసలు తెలంగాణలో కాలువల ద్వారా వ్యవసాయం ఎంత, బావుల ద్వారా వ్యవసాయం ఎంత, ఓకేనా. నెక్స్ట్ చెరువుల ద్వారా వ్యవసాయం ఎంత అనేది నీటిపారుదల రంగం తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన ప్రభుత్వాలు, గతంలో ఉన్న ఏర్పడిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇటీవల కాలంలో వచ్చిన కొత్త ప్రభుత్వం కానీ ఎక్కువగా నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో తెలంగాణలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యమైన ప్రాజెక్టులు, వాటి ద్వారా వస్తున్న మార్పులు ఏమున్నాయో కొంత బ్రీఫ్గా చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన పంటల తీరు ఎట్లా ఉన్నది, ఆహార పంటలు ఏంటి, ఆహారేతర పంటలు ఏంటి, వాణిజ్య పంటలు ఏంటి, సో ఈ పంటలకు సంబంధించిన వైవిధ్యం ఎట్లా ఉంది, ఇందులో ప్రధాన పంటలు వరి పంట కానీ, మనకు ఎక్కువగా పండించేది జొన్న, మొక్కజొన్నలు, ఇట్లాంటి పంటలు ఏ స్థితిలో ఉన్నాయనేది ఏ జిల్లాల వారీగా ప్రధాన పంటలకు సంబంధించిన అంశం చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు వ్యవసాయ రంగ అనుబంధ రంగాలు అంటే పంటలు, జీవోత్పత్తులు, అడవులు, వీటికి సంబంధించిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్లియర్గా ఇక్కడి నుంచి దీన్ని కొనసాగిస్తూ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ వ్యవసాయ కమతాలు. ఏంటి వ్యవసాయ కమతాలు అంటే ఒక రైతు సాగు చేసే భూ విస్తీర్ణాన్ని వ్యవసాయ కమతం అంటాం. సో ఈ వ్యవసాయ కమతానికి సంబంధించినంతవరకు ఇటీవల కాలంలో సగటు వ్యవసాయ కమతం అనేది చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. సో మనం గతంలో చూసిన దాంతో పోలిస్తే గతంలో 1 హెక్టార్ ఉన్నది, ఇప్పుడు 1.89 హెక్టార్స్కి వచ్చేసింది. అంటే సగటు కమత విస్తీర్ణం అనేది తగ్గుతూ ఉంది. అంటే ఒక రైతు సాగు చేసే భూ విస్తీర్ణం తగ్గుతుంది, ఉపాంత కమతాలు పెరుగుతున్నాయి. వీటికి సంబంధించిన 2023-24 ఎకనామిక్ సర్వే ఏం తెలియజేస్తుంది, ఈ మార్పులకి ఏంటి, అసలు ఎందుకు కారణాలు అవుతున్నాయి, ఏ జిల్లాలో ఎట్లా కమతాల ఎట్లా ఉన్నాయి, తర్వాత కులాల వారీగా ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో ఎందుకు భూకమతాల పంపిణీలో కూడా ఎందుకు అసమానతలు ఉన్నాయనేది మనం వ్యవసాయ కమతాల్లో చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే వ్యవసాయ పరపతి. వ్యవసాయ రంగానికి అవసరమైన రుణ సదుపాయాన్ని వ్యవసాయ పరపతి అంటాం. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి.
మన వాళ్ళు ఇప్పటికీ వడ్డీ వ్యాపారుల దగ్గర కమిషన్ ఏజెంట్ల దగ్గరనే ఎక్కువగా చేయడం వల్ల వ్యవసాయ రంగం నష్టాల్లో ఉంది చూస్తాం. దానివల్ల ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో రుణగ్రస్తత వచ్చింది, అప్పుల పాలైపోయారు, ఆత్మహత్యలు మనం చూసినాం. కాబట్టి ఇటీవల కాలంలో వచ్చిన ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి సో కొంత సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చూద్దాం. తర్వాత పంట పండించిన తర్వాత చేయాల్సిన మార్కెటింగ్, అంటే మార్కెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ మార్కెట్లో ఏది ఎక్కువగా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు గోడౌన్ల సదుపాయం ఎట్లుంది, ఇందులో లోపాలు ఎట్లున్నాయో చూడాలి. ఇక ఫైనల్గా తెలంగాణ వ్యవసాయ రంగానికి అనుబంధంగానే మనం PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా చౌక ధరల దుకాణాలు, వాటి అంశాలు, రేషన్ కార్డులు, వీటికి సంబంధించిన వివరాలతోటి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని చాలా ఇన్డెప్త్గా చూడాల్సి వస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అధికంగా డేటా అందుబాటులో ఉంది మనకు. ముఖ్యంగా ఏ డేటా చూసినా భయం వేస్తుంది. మనం డేటాని సుమారుగా అంచనా వేస్తే చాలు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వ్యవసాయ రంగంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా పెరిగిందా తగ్గిందా, సుమారుగా ఏంటి మార్పులు ఉన్నాయి అనేది కొంచెం చూడాలి. దాన్ని ఇండియాతో కంపేర్ చేయాలి. అంటే భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటుతోటి తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటుతోటి పోల్చుకున్నప్పుడు మనం పైచేయి ఎక్కడ సాధిస్తున్నామో చూసుకోవాలి. అంతే తప్ప 2014లో 4%, తర్వాత 5%, 6 ఇవన్నీ ఎవరికి గుర్తుండే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం డేటాని ఈజీగా మనకు అనుకూలంగా అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను చెప్పే అంశాల్లో డేటా కనిపిస్తుంది బోర్డు మీద ఎక్కువగా, దాని గురించి ఆలోచించాల్సిన పనేం లేదు. కంపారిజన్ అంటే సబ్జెక్ట్ని వరుసగా ఒక అవగాహనకు వస్తేనే మంచిది. అది GSDP అయినా కావచ్చు, GVAలో అయినా కావచ్చు, పంటల వైవిధ్యంలో కావచ్చు, ఎక్కడ టాపిక్లో డేటా వచ్చినా దాన్ని మనకు అనుకూలంగా దాన్ని అనాలిసిస్ చేయగలిగితే మనకు కొంత మంచి ఉపయోగం ఉంటుందండి. ఓకే రైట్, ఇది తెలంగాణ వ్యవసాయానికి సంబంధించిన సిలబస్. ఇక ఒక్కొక్క టాపిక్కి సంబంధించి వివరాల్లోకి వెళ్దాం మనం. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన వివరాల్లోకి పోవడానికన్నా ముందు మనం అసలు తెలంగాణకు సంబంధించిన భూమి వినియోగం ఎంత ఉంది, ఈ తెలంగాణ భూమి వినియోగానికి సంబంధించిన ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అనేది కొంత డేటా అవసరం అండి. తెలంగాణలో మొత్తం భూమి విస్తీర్ణం ఎంత ఉంది అంటే 112.08 లక్షల హెక్టార్లు ఉందండి. 112.08 లక్షల హెక్టార్ల తెలంగాణ భూ విస్తీర్ణం ఉంది. దీని ఎకరాల్లో కూడా మీరు కొలుసుకోవచ్చు. కావాలంటే 276.96 లక్షల హెక్టార్ల విస్తీర్ణం తెలంగాణలో మనం చూడవచ్చు. అంటే ఇంత భూమి అంటే సుమారుగా అంటే దేశంలోనే మనం భూ విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్నాం మనం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మొత్తం భూమిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం మనం, ఈ భూమి ఎంత శాతం భూమి ఏ విధంగా మనకు అందుబాటులో ఉందని కనుక చూస్తే ఎకనామిక్ సర్వే ప్రకారం మొత్తం భూమిలో నికర సాగు విస్తీర్ణం 52% ఉందండి. ఇది చాలా బలమైన అంశం తెలంగాణకి. నికర సాగు విస్తీర్ణం ఎంత ఉంది అంటే 52.6% మనం నికర సాగు భూమి ఉంది. నికర సాగు భూమి అంటే ఏంటి అంటే 1 సంవత్సర కాలంలో కనీసం ఒక పంట పండే భూమిని నికర సాగు భూమి అంటారు, లేదా నికర సేద్య భూమి అంటాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా 52.61% తెలంగాణ మొత్తం విస్తీర్ణంలో వ్యవసాయం చేయడానికి ఒక పంట పండించే భూమి ఎంత ఉంది అంటే 52.61% ఉంది. ఆ తర్వాత అడవులు కూడా 24.7% ఉంది. నేను ఆర్డర్లో రాసిండండి 24.7% ఉంది. ఇవి కాకుండా ఇండ్లకు పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయేతర ప్రయోజనాల కోసం 7.62% భూమి వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. 7.62% భూమి వ్యవసాయేతర ప్రయోజనాలకు. ఇవి కాకుండా బీడు భూములుగా ఉన్నాయి 5.78% ఉంది. ఇక సాగు యోగ్యం కాని భూములు తెలంగాణలో 5.42%. ఇక్కడనే మనం ఈ 5.42%లో వ్యవసాయానికి పనికిరావు కాబట్టి దీనిని ఏమైనా పారిశ్రామిక లేదా వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవచ్చు, అవసరం ఉంది అని చెప్పొచ్చండి. అంటే మొత్తం మీద 5% ల్యాండ్ అంటే తక్కువేం కాదు. సో ఇక్కడ ఈ ఏరియాలోనే మనం కొంత ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక నెక్స్ట్ సాగు చేయొచ్చు కానీ పశువుల మేత కోసం కానీ సో గ్రామీణుల అవసరాల కోసం కానీ సాగు యోగ్యమైన భూమి కానీ సాగు చేయకుండా ఉన్న భూమి అంటే మనం పశువుల మేత పచ్చిక బయళ్ళ కోసం ఉన్న భూమి 3.8% ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనకు 112.08 లక్షల హెక్టార్లలో అధిక భూమి నికర సాగు భూమిగా వ్యవసాయానికేనే ఉంది. 2వ స్థానంలో అడవులు కూడా ఉన్నాయి. వాస్తవంగా అయితే జాతీయ అటవీ చట్టం 1951 ప్రకారం ఎంత ఉండాలి, 33% ఉండాలా. ఇంకా మన దగ్గర అడవులను కూడా పెంచాల్సిన అవసరమే కనిపిస్తుందండి. ఇది ఓవరాల్గా తెలంగాణకు సంబంధించిన భూమి వినియోగానికి సంబంధించి. మరి ఎందుకు తెలంగాణ వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యమైంది అని కనుక మనం చూస్తే తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతలో మనం మాట్లాడాల్సిన విషయాల్లో మొదటి విషయం ఏంటంటే సో ఇక్కడ
మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి, మన స్థానిక అవసరాలు తీర్చడంలో వ్యవసాయ రంగం అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుందండి. మేలు రకం వరి, సన్న వరి ధాన్యాలు పండించడం మన ప్రత్యేకత. ఇక్కడ స్థానిక అవసరాలు ఎక్కువగా తీరడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంది. ఇక నెక్స్ట్, రాష్ట్రంలో పారిశ్రామిక ఆధార పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ఎగుమతుల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మనం చేయగలుగుతున్నాం. అంటే వీటితో పాటు ఏం చేస్తున్నామంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది కూడా ఎవరంటే వ్యవసాయ రంగం అని చెప్పుకోవాలి. అంటే దేశంలో మిగిలిన ప్రాంతంలో లాగానే మనం కూడా వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టుగానే మనకి డేటాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ మీరు గ్రామీణ ప్రాంతంలో మొత్తం మీద వ్యవసాయ ఆధారమైన ఆర్థిక వ్యవస్థని నిర్మించుకొని ఉన్నారండి. ఇక్కడ ఇంకా వ్యవసాయేతర రంగాలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా డెవలప్ అయిన పరిస్థితి కనిపించదు. రెండోది, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో వ్యవసాయ రంగ పాత్ర తెలంగాణలో చాలా కీలకమైంది. ముఖ్యంగా మీరు చూస్తే 2011 ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అంటే పనిచేస్తున్న వాళ్ళలో, అంటే తెలంగాణ శ్రామిక జనాభాలో 55.49% వ్యవసాయం ఉపాధి కల్పిస్తుంది. శ్రామిక జనాభాలో ఎంతమంది ఉన్నారండి? 55.49 ఉంది. లేబర్ సర్వే 2023-24 ప్రకారం బాగా ఇంపార్టెంట్ అండి. నేను ఈ సర్వేకి సంబంధించి మొత్తం మీకు ఒక వీడియో పెట్టున్నాం. తెలంగాణకు సంబంధించిన ఆర్థిక సర్వే వీడియో ఉంది. ఆ తెలంగాణ ఆర్థిక సర్వేలో చాలా క్లియర్గా ఈ లేబర్ సర్వేలు ఇవన్నీ డేటా ఇచ్చినామండి. రైట్. సో లేబర్ సర్వేకి సంబంధించి కనుక చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్, 47.5% శ్రామిక జనాభాలో ఉపాధిని కల్పిస్తుంది వ్యవసాయ రంగం అని చెప్పాలి. ఇది కాకుండా NSSO ఇటీవల కాలంలో 77వ రౌండ్లో మనకి ఏం జరిగిందంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా 51.5% నుంచి 2019 వరకు 54.2%కి పెరిగారట. అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా ఇంకా తెలంగాణలో పెరుగుతుందని NSSO రౌండ్లు తెలియజేస్తున్నాయి. అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు వ్యవసాయ రంగం అనేది అత్యంత కీలకమైనది, వ్యవసాయ రంగం అనేది అత్యంత ప్రాధాన్యతమైన రంగంగానే కనిపిస్తుంది. కాబట్టి మనకు బడ్జెట్లో కేటాయింపులు కూడా మీరు ఒకసారి చూస్తే, మనం మాట్లాడతాం బడ్జెట్ అనాలిసిస్, కొత్త బడ్జెట్లు మాట్లాడతాం, తెలంగాణకు సంబంధించిన బడ్జెట్లు. ఆ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు మనం వ్యవసాయ రంగానికే చూస్తున్నాం. ఎంత వద్దనుకున్నా, ఎంత IT బాగా డెవలప్ అయినా తెలంగాణలో వ్యవసాయ రంగం అనేది అత్యంత కీలకమైన పాత్రని పోషిస్తూ వస్తున్నదని. ఓకే, రైట్. సో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాధాన్యత. ఇక రాష్ట్ర ఆదాయానికి సంబంధించినంత వరకు మనం మాట్లాడుకున్నాం ముందే. రాష్ట్ర ఆదాయానికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని మనం GSVA, గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్నమాట. GSDP కాదు, GSVAగానే చూస్తాం. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో చూస్తున్నాం. ఈ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ని కనుక మనం ఒకసారి కంపేర్ చేస్తే, అంటే ముఖ్యంగా మనం ఆర్థిక వ్యవస్థని వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగంగా తీసుకున్నాం. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో అంటే సుమారుగా ఒక 100 రూపాయల ఆదాయం కనుక మనకి రాష్ట్ర ఆదాయంగా ఉంటే, ఈ 100 రూపాయల ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా ఎంత, పారిశ్రామిక రంగ వాటా ఎంత, సేవా రంగ వాటా ఎంత అనేది మనం మాట్లాడాలి. ఎకనామిక్ సర్వేలో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ క్లాసులో కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే 2014 రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల వాటాలు, వాటి వృద్ధి రేట్లు అని టాపిక్ ఉంది. ఒకసారి అది చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం అందులో వ్యవసాయాన్ని మాత్రమే తీసుకొని మాట్లాడుతున్నాం మనం. సో 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల వాటా ఎట్లా ఉంది అనేది కనుక మనకు చూస్తే, సో వ్యవసాయ రంగం అనేది 2023-24లో తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 15.08% ఇస్తుందని. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా ఎంత ఇస్తుంది? ఇప్పుడు 15.8 ఇస్తుందండి. ఇప్పుడు అంటే వాస్తవంగా ఇది ఎక్కువే. ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే, ఏ దేశ ఆదాయంలో లేదా ఏ రాష్ట్ర లేదా ఏ ప్రాంత ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా క్రమంగా తగ్గుతూ వ్యవసాయేతర పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి జరుగుతుందో ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అని అర్థమండి. ఉదాహరణకి అభివృద్ధి చెందిన దేశాలు మీరు అమెరికాలని, కెనడా కానీ ఇటువంటి దేశాలు, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కనుక, వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్యవసాయ రంగ వాటా వాళ్ళ జాతీయ ఆదాయాలు 1 నుంచి 2, మ్యాక్సిమం 5% ఉంటుంది. కానీ మన దగ్గర దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంకా 15 రూపాయలు, ప్రతి 100లో 15 రూపాయలు వ్యవసాయ రంగం మీద నుంచే తెచ్చుకుంటున్నాం. దీనివల్ల ఏంటి లోపం అంటే వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి, అన్సర్టినిటీ ఉంటుంది.
ఋతుపవనాల వైఫల్యం కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, లేదు అంటే కరెంటు సరిగా సమయానికి అందకపోవచ్చు. ఎందుకంటే మనం బోరుబావులు వేస్తాం. నాణ్యమైన కరెంటు రాకపోయినా వ్యవసాయానికి దెబ్బ. ప్రకృతి ఒక పక్క, మానవ ప్రేరిత కారణాలు కొన్ని ఒక పక్క, ఇంకా వనరులు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల వ్యవసాయంలో అనిశ్చితి కనిపిస్తుంది. ఒక్కసారి తెలంగాణలో వ్యవసాయ రంగం కనుక ఏమైనా అయితే ఎంత శాతం మంది శ్రామిక జనాభా అండి? 50% మంది శ్రామిక జనాభా నష్టాలు పోవాల్సి వస్తుంది. అందుకనే ఇంకా తెలంగాణలో వ్యవసాయాన్ని మించి పారిశ్రామిక సేవా రంగాలు మనం అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సరే, వదిలేద్దాం. సో 2014-15 నుంచి తెలంగాణ వ్యవసాయ అంటే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా ఎంతుంది అని కనుక చూస్తే 2014-15లో 16.3% వ్యవసాయ రంగ వాటా ఉంది. ఇందులో పెద్ద హెచ్చు తగ్గులేం లేవండి, పెద్ద మార్పులేం లేవు. 16, ఒకసారి 14, ఒకసారి 14.8, 14.9, 14. అదే కరోనా పీరియడ్ని మీరు కనుక బాగా చూస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా అత్యధికంగా నమోదైన సంవత్సరం ఎక్కడుంది అంటే 2020-21లో చూడొచ్చండి. కరోనా పీరియడ్లో పారిశ్రామిక సేవా రంగాలు మందగించడం వల్ల వ్యవసాయ రంగ వాటా మనకు అధికంగా కనిపిస్తుంది. ఎంత ఉందండి? 2020-21లో మొత్తం జిఎస్విఏలో వ్యవసాయ రంగ వాటా 20.11% ఉన్నట్టు చూడొచ్చు. అది ఇటీవల కాలంలో 2021, 22, 22, 23 వరకు క్రమంగా కొంచెం మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో అంటే మీరు కొంచెం కనుక చూస్తే 2020-21 నుంచి 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేషన్స్లో మనం ఎంత అనుకుంటున్నామంటే 15.8% ఆదాయం దేని నుంచి వస్తుంది? వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. తెలంగాణలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగ వాటా జిఎస్విఏలో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో 15.8. ఇది వ్యవసాయ రంగ వాటా 15.8 ఉంది. పరిశ్రమల రంగ వాటా 18.5 ఉంది. సేవా రంగ వాటా 65.7% ఉందండి 2023-24లో. సో సేవా రంగం డామినేషన్ చూస్తాం 65.7, పారిశ్రామిక రంగం 18.5, వ్యవసాయ రంగం 15.8 ఉంది. ఇక్కడ మీరు ఇంకొక విషయం కనుక చూస్తే 2022-23 సంవత్సరానికి వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4% వచ్చిందండి. అంటే వ్యవసాయ రంగ వృద్ధి రేటు కొంత తక్కువగానే చూస్తాం. సో ఇది తెలంగాణకి సంబంధించి వ్యవసాయ రంగం వాటా జిఎస్విఏలో ఏం జరిగింది? రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర ఆదాయంలో 16.3 ఉంది. ఇప్పుడు ఎంతకు వచ్చింది? ఇది 15.8% ఉంది. సో మరి రాష్ట్ర వ్యవసాయ రంగంలో వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది కనుక మనం చూస్తే గ్రోత్ రేట్స్ మనం మాట్లాడుకున్నాం. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం ఆదాయంలో పెరుగుదల రేటునే వృద్ధి రేటు అంటాం. ఓకేనా? సో వృద్ధి రేట్ అనేది ఆ రాష్ట్రం లేదా ఆ దేశానికి సంబంధించిన మార్పు లేదా అభివృద్ధికి సంబంధించిన సూచిక. మనం ఒక ప్రణాళిక సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది కూడా వృద్ధి రేటు ఆధారంగానే చూస్తున్నామండి. వృద్ధి రేటు తగ్గుతుంది అంటే ఆ ప్రాంతం వెనుకబడిపోతుంది అని అర్థం, అభివృద్ధిలో ముందుకు పోవట్లేదని అర్థం. అట్లాంటిది వ్యవసాయ రంగ వృద్ధి రేట్లు కనుక మనం చూస్తే రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 14-15 మనకు కాదు కాబట్టి 14-15 నుంచి 15-16 కంపేర్ చేస్తే -0.5% వృద్ధి రేటు ఉండే. అంటే రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ రంగ వృద్ధి రేటు రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసుకొని ఉన్నది. ఇది క్రమక్రమంగా ఏమైందండి? పెరుగుతూ వచ్చింది. ఏ స్థాయిలో పెరిగిందో ఒకసారి చూద్దామండి. సో తర్వాత మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత నుంచి మైనస్లో ఉన్న మనం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17.5% వృద్ధి రేటు, 13.9% వృద్ధి రేటు, 12.7% వృద్ధి రేటు. మీరు కరోనా ప్రారంభమైన సంవత్సరం 1920లో 37.1% వృద్ధి రేటు. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి రేటును నమోదు చేసిన సంవత్సరం 2019 and 20. తెలంగాణ జిఎస్విఏలో అధిక వాటాను వ్యవసాయ రంగం కలిగి ఉన్న సంవత్సరం 2021 ఇయర్ అండి. అంటే 1920లోనేమో అధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నాం, 2021లోనేమో అధిక వాటాను కలిగి ఉన్నాం. సో అటీవల కాలంలో ఎందుకో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు మళ్ళీ మందగిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు తగ్గుతుందండి. 2020-21లో మనకి 11.6%, ఒకేసారి 37 నుంచి 11.6కి వచ్చింది. ఆ తర్వాత 6.6%కి వచ్చింది. తర్వాత మనకి 2022-23లో కూడా 9.7% ఉందండి, 9.7. ఇటీవల కాలంలో అంటే 2022-23 నుంచి 23-24 మధ్యలో కేవలం 4% మాత్రమే వ్యవసాయ రంగ వృద్ధి రేటుని చూడవచ్చు.
మనం 2015-16 కనుక వదిలిపెడితే అతి తక్కువ వ్యవసాయ రంగ వృద్ధి రేటుని నమోదు చేసుకున్న సంవత్సరం ఏదైతే ఉందో అది మనం ఏది చెప్పొచ్చు అండి, 2023-24 సంవత్సరం అతి తక్కువ వ్యవసాయ వృద్ధి రేటు నమోదు చేసుకుందని చూడాలి. జస్ట్ 4% వృద్ధి రేటుని సాధించడం. ఇదే పీరియడ్లో ఇండియా మనకన్నా బెటర్ ఉంది. అంటే భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటు ఎంత ఉందంటే 4.6% ఉందండి. 4.6% ఉందండి. సో ఇది ఒకసారి చూసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన వృద్ధి రేట్ల విషయానికి వచ్చాడు. రాష్ట్రం ఏర్పడినప్పటికీ 14-15లో రాష్ట్రం ఏర్పడితే 15-16లో మనం నెగిటివ్ వృద్ధి రేటు చూసినాం. ఆ తర్వాత మనం తిరిగి చూడలే. ఇప్పటికీ వృద్ధి రేటు బాగానే ఉంది, కానీ మొదటిసారిగా అతి తక్కువ స్థాయి వృద్ధి రేటు మనకి 2023-24లో వ్యవసాయ రంగ వృద్ధి రేటు జస్ట్ 4%కి మనం పడిపోయాను. ఇంకొకటి ఏంటంటే ఈ వృద్ధి రేట్లు కానీ ఈ వాటాలన్నీ కూడా మనం ప్రస్తుత ధరల్లో లెక్కేస్తున్నామండి. దాదాపుగా క్వశ్చన్లు కూడా స్థిర ధరల మీద తక్కువగా అడుగుతాడు, ప్రస్తుత ధరల్లో లెక్కేస్తాడు. మనం ఆదాయాన్ని లెక్కేసేటప్పుడు 2 రకాలుగా చూస్తామండి. ప్రస్తుత ధరల్లో ఆదాయం, స్థిర ధరల్లో ఆదాయం. ప్రస్తుత ధరల్లో ఆదాయం అనేది అంటే ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో ఆదాయంలో మార్పు అనేది 2 కారణాల వల్ల జరగవచ్చు. ఒకటి ఉత్పత్తి పెరగడం వల్ల మారచ్చు, ధరలు పెరగడం వల్ల మారవచ్చు, లేదా రెండింటి వల్ల మారచ్చు. కానీ మనకి ఉత్పత్తి పెరిగిందా ధరలు పెరిగిందా అనేది లెక్కలోకి తీసుకుండా ఆదాయాన్ని లెక్కేస్తే దాని ప్రస్తుత ధరల్లో అని మాట్లాడతాం. అట్లా కాకుండా మన ఆధార సంవత్సరం ఏదో ఒక బేస్ ఇయర్ తీసుకొని, ఇప్పుడు 2011-12 తీసుకుంటున్నాం, ఏదో ఒక బేస్ ఇయర్ తీసుకొని ఆ బేస్ ఇయర్ ఆధారంగా కనుక మనం లెక్కేస్తే ధరల ప్రభావం తొలగించి కేవలం ఉత్పత్తిలో వచ్చిన మార్పును లెక్కిస్తే స్థిర ధరల్లో ఆదాయం లెక్కించడం అండి. సాధారణంగా మనకి ఎకనామిక్ సర్వేలు కానీ అన్ని రకాల సంబంధించిన ప్రభుత్వ డేటా ప్రస్తుత ధరల్లో స్థిర ధరల్లో వస్తుంది. మనం మాత్రం ఇప్పుడు చూసిన డేటా మాత్రం ఏ డేటా అండి, ఇది వ్యవసాయానికి సంబంధించిన వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో అని చూసుకోండి. ఓకే, స్టార్టింగ్లో చెప్పాలి, ఒకసారి చూసుకోండి. సో వ్యవసాయ రంగ వాటా ఎట్లా ఉంది, వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎట్లా ఉన్నాయి, ఇండియాతో కూడా కంపేర్ చేస్తాం అండి. 2023-24లో భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటు ఎంతుంది, 4.6. తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు కేవలం 4% ఉంది. ఇప్పటివరకు మనం చూస్తే తెలంగాణలో అత్యధిక వృద్ధి రేటు వ్యవసాయ రంగ వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం 2019-20 అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది. ఎందువల్లంటే కొంత ఋతుపవనాల వైఫల్యం కావచ్చు. బాగా ఋతుపవనాలు ఈ మధ్యకాలం వైఫల్యం చెందినాయి. వస్తేనే అతివృష్టి లేదా సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల కూడా ఇవి ఇంతవరకు వృద్ధి రేటు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో తెలంగాణలో ఇప్పటివరకు అధిక వ్యవసాయ వృద్ధి రేటు నమోదు చేసిన సంవత్సరం 2019-20. తెలంగాణలో ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆదాయంలో GSVAలో అత్యధిక వాటాను వ్యవసాయ రంగం కలిగి ఉన్న సంవత్సరం ఎప్పుడని చెప్పొచ్చు, 2019-20. కరోనా ముందు ఇయర్లో అత్యధిక వృద్ధి రేటు, కరోనా ఇయర్లో అత్యధిక వాటాను కలిగి ఉన్నామండి. ఈ 2 చూసుకోండి ఒకసారి. ఇక తెలంగాణకు సంబంధిి వ్యవసాయ ఉత్పత్తులు అంటే మొత్తం వ్యవసాయ రంగం ఎంత ఆదాయాన్ని ఇస్తుంది అనేది కనుక మనం చూస్తే 2023-24లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో వ్యవసాయ రంగం ఎంత ఇస్తుంది అంటే వాటా ఎంత అని చెప్పుకున్నామండి మనం, 15.08% అన్నాం కదా. సో ఈ 15.08% అంటే 2,11,422 కోట్లు. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగ వాటా 15.8%. దాన్ని డబ్బుల రూపంలో మనం ద్రవ్య రూపంలో కనుక లెక్కేస్తే 2,11,422 కోట్లు అని చెప్పుకోవాలి. అదే స్థిర ధరలు లెక్కేస్తే కనుక ఇది 95,080 కోట్లు అని చెప్పుకోవచ్చు. 95,080 కోట్లు అని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా 15.8% ఉంది. ఆ 15.8% ఆదాయం అంటే ఎంతది, 2,11,422 కోట్లు అని చెప్పుకోవాలి మనం. స్థిర ధరల్లో అయితే ఇది 95,080 కోట్లు అని చెప్పుకోవచ్చు 2011-12 స్థిర ధరల ప్రకారం. ఇక మొత్తం ఈ 2,11,422 కోట్లలో వ్యవసాయ రంగంలో ఉన్న ఉపరంగాల వాటాలు ఎంత ఉన్నాయని చూద్దామండి. మొత్తం రాష్ట్ర ఆదాయాన్ని లెక్కేస్తున్నాను. వ్యవసాయ రంగంలోనే ఉన్న ఉపరంగం ఏ ఉపరంగాలు ఎంత వాటాని ఇస్తానంటే, వ్యవసాయ రంగంలో ఒక 100 రూపాయలు వస్తే అందులో పంటలు ఎంత ఇస్తున్నాయి, జీవోత్పత్తులు ఎంత ఇస్తున్నాయి, మత్స్య సంపద ఎంత ఇస్తున్నాయి, అడవుల వాటా కనుక చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఉపరంగం పంటల రంగం అండి. పంటల రంగం 47.5% ఇస్తుంది ఆర్థిక సర్వే ప్రకారం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఆదాయంలో అత్యధిక వాటాను కలిగిన ఉపరంగం పంటలు,
47.5. రెండోది పశు సంపద లేదా జీవోత్పత్తులు, లైవ్ స్టాక్ అంటామండి. ఈ పశు సంపద లేదా జీవోత్పత్తులు 46.7. మనం అద్భుతంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో తెలంగాణలో పశు సంపదలో వృద్ధి గణనీయంగా మనం చూస్తున్నాము. ఎందుకంటే వ్యవసాయ సీజన్ లేని కాలంలో పశువులు అనేవి అంటే అదనపు ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి సో ఇది బలంగా మనకు పెరుగుతుంది. ఇక మత్స్య సంపద కేవలం 3.5%, అడవుల ద్వారా 2.2% వస్తుంది. అంటే తెలంగాణ వ్యవసాయ ఆదాయంలో 2 రంగాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. అది పంటల రంగం తెలంగాణ వ్యవసాయంలో 47.5%, జీవోత్పత్తుల ఆదాయం 46.8% అని మనం మాట్లాడుకోవచ్చు. ఓకే రైట్. ఇది దేనికి సంబంధించింది? వ్యవసాయ రంగం వృద్ధి రేట్లు, వ్యవసాయ రంగం అటు ఆదాయం, వ్యవసాయ రంగంలో ఉపరంగాలు ఎంత ఆదాయాన్ని ఇస్తున్నాయి అనేది ఒక పాయింట్. వృద్ధి రేట్లని ఇక్కడ క్వశ్చన్ ఫోకస్ పెట్టుకోండి. కంపారిజన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. కొంచెం ఎగ్జామ్లో ఫిల్టరైజేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువనే డెప్త్గా చదవాలి. డేటాని వీలున్నంత వరకు మనకు అనుకూలంగా మార్చుకోవాలి. భయపడి వదిలేయకండి. ఇక్కడ కొంచెం ఈజీగా ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎకానమీ మొత్తం కలిపి ఒక 40 గంటల నుంచి 50 గంటల క్లాస్ ఉంటుంది. ఈ 40-50 గంటలు ఫోకస్ పెడితే గంటకు 1 మార్క్ చొప్పున నేర్చుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. వ్యవసాయ రంగాన్ని అసలే నెగ్లెక్ట్ చేయకండి. డేటాని మీకు వీలున్నంత సులువుగా మేము ఇస్తాం. రైట్.